అందరికీ నమస్కారం. Welcome to KV Tutorials. Today we are going to discuss about practice set number 28. In this set we discuss regarding the RPF Constable 12th March 2025 first shift reasoning questions. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్. కింది శ్రేణిలో ప్రశ్నార్థక చిహ్నం స్థానంలో ఏ సంఖ్య రావాలని అడిగిండు. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ సంఖ్య రావాలని అడిగిండు. చూద్దాం. 62, 71, 81, 89, 116, క్వశ్చన్ మార్క్ 197. ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం. 62, 71కి డిఫరెన్స్ ఎంత ఉందో చూద్దాం. ఓకే, 9 ఉంది డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ 89, 71కి ఎంత ఉంది? 18 ఉంది డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ చూడండి. 116కి 89కి డిఫరెన్స్. ఓకే, 89 ప్లస్ 1 90. ఓకే, 90 ప్లస్ 20 110, 6 ప్లస్ 1 27. ఓకే, సో ఈ డిఫరెన్స్ మనం చూసినట్లయితే ఏం రిలేషన్ ఉంది డిఫరెన్స్కి? 9 2 18, 9 3 20, 9 4 36. ఇప్పుడు 116కి 36 యాడ్ చేద్దాం. ఓకే, 116కి 36 యాడ్ చేస్తే 6 6 12. ఓకే, 3 2 5, 152, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ ఇది క్రాస్ చెక్ చేసుకుందాం ఒకసారి. 9 3 27, 9 4 36, 9 45. ఇప్పుడు ఈ 152కి ఏం చేయాలి? 42 యాడ్ చేయాలి. ఓకే, 152కి 45 యాడ్ చేస్తే 5 2 7, 5 4 9, 197. ఓకే, బ్యాలెన్స్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. 6721 అనే నెంబర్ ఇచ్చిండు. ఈ నెంబర్లో అజత్ అంటే ఆడ్ నెంబర్కు 1 యాడ్ చేయాలి. ఓకే, ఈవెన్ నెంబర్కి 2 తీసేయాలి. చూద్దాం. ఈవెన్ నెంబర్కి 2 తీసేయాలి కదా. 6 - 2 4. ఓకే, 8 + 1 7 + 1 8. ఓకే, 2 - 2 0, 1 + 1 2, 5 + 1 6, 8 - 2 6, 4 - 2 2. సో ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగిండు? ఎడమ నుంచి రెండవ అంకె ఏంటిది? 8. ఓకే, నెక్స్ట్ ఏం అడిగాడు? కుడి నుంచి రెండవ అంకె అంటే 6. మొత్తం అడిగాడు. 8 + 6 ఎంత? 14, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డైరెక్షన్ క్వశ్చన్. సతీష్ పాయింట్ ఏ నుంచి ప్రారంభించి 11 కిలోమీటర్లు. ఏఎన్ఎస్ అంటే ఇది ఉత్తరం అండి, నార్త్ దిశగా వెళ్ళాడు. ఓకే, చూద్దాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకున్నాం. సతీష్ అంటే ఆయన పాయింట్ ఏ. ఇక్కడ నుంచి ఉత్తరంగా నార్త్ దిశలో 11 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకే, నెక్స్ట్ కుడివైపు తిరిగి 12 కిలోమీటర్లు వెళ్ళాడు. ఇది కుడివైపు అండి, ఇటు సైడ్ 12 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకే, 2 సార్లు కుడివైపు తిరిగి 5 కిలోమీటర్లు, 23 కిలోమీటర్లు. ఓకే, ఫస్ట్ 5 కిలోమీటర్లు కుడివైపు తిరిగి. ఓకే, ఇది 5 కిలోమీటర్లు అనుకుందాం. నెక్స్ట్ 5 కిలోమీటర్లు మళ్ళీ కుడివైపు తిరిగింది. మళ్ళీ కుడివైపు అంటే ఇటు సైడ్ వస్తుంది, ఇటు సైడ్. నెక్స్ట్ 23 కిలోమీటర్లు 23. ఓకే, నెక్స్ట్ ఎడమ వైపు తిరిగి 6 కిలోమీటర్లు. ఎడమ వైపు అంటే ఇటు సైడ్, సౌత్ సైడ్. ఎన్ని కిలోమీటర్లు? 6 కిలోమీటర్లు. ఓకే, 6 కిలోమీటర్లు తిరిగి పాయింట్ పి వద్ద ఆగాడు. ఓకే, ఒక నిమిషం చూడండి. ఇక్కడ 11 కిలోమీటర్లు పైకి వెళ్ళాడు. ఇక్కడ 5, ఇక్కడ 6, 11 కిలోమీటర్లు. 5 6 11 బ్యాలెన్స్ అయిపోయింది. సో ఇవి రెండు ప్యారలల్గా ఉంటాయి అనమాట. పాయింట్ ఏ అనేవి, పాయింట్ పి అనేది. సో వీడు పాయింట్ పి నుంచి పాయింట్ ఏకి ఈ డైరెక్షన్లో వెళ్ళాలి కదా. ఈ డైరెక్షన్ అంటే ఏంటిది? ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళాలి. ఎంత దూరం వెళ్ళాలని చూద్దాం. ఓకే, ఇక్కడ 12 కిలోమీటర్లు వెళ్ళాడు. ఇటు సైడ్ 12 కిలోమీటర్లు వెళ్ళాడు. ఇటు సైడ్ 23 కిలోమీటర్లు వెళ్ళాడు. డిఫరెన్స్ ఎంత ఉందండి? 12 23 11 కిలోమీటర్లు. 11 కిలోమీటర్లు ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళాలి. ఆప్షన్ ఎంత అండి? ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. కింది శ్రేణిలో ప్రశ్నార్థక స్థానంలో ఏ సంఖ్య రావాలని అడిగింది. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ సంఖ్య రావాలని అడిగింది. చూద్దాము ఎంత ఇంక్రీజ్ అయిందో. 74 75 1 ఇంక్రీజ్ అయిందండి. ఓకే, 75 67 ఎంత డిక్రీజ్ అయింది. ఓకే, ఇది డిక్రీజ్ ఇది +1, ఇది డిక్రీజ్ అయిందండి. 75 67 అంటే ఎంత డిక్రీజ్ అయిందండి? అది 5, ఇది 3. 5 3 8 డిక్రీజ్ అయింది. -8 +1 -8. నెక్స్ట్ 67 94 ఎంత ఇంక్రీజ్ అయిందండి? 67 3 70 70 20 90. సో 27 ఇంక్రీజ్ అయింది, +27. ఓకే, నెక్స్ట్ 94 30. 94 30 అంటే ఎంత డిఫరెన్స్ ఉందండి? 94 -64 94
-30 అంటే 94కి 30కి డిఫరెన్స్ -64. ఇప్పుడు చూడండి సీక్వెన్స్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అంటే నెక్స్ట్ ఎంత రావాలండి ప్లస్. ఓకే ఈ డిఫరెన్స్ చూద్దాం. 1 8 27 64 అంటే 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64 అంటే నెక్స్ట్ ఎంత రావాలండి 5 క్యూబ్ రావాలి. 5 క్యూబ్ అంటే ఎంత అండి 5 5 25, 25 125. ఈ 125కి ఎంత యాడ్ చేయాలి 120 దేనికి యాడ్ చేయాలి 30కి యాడ్ చేయాలి. ఇప్పుడు 125 30 యాడ్ చేస్తే ఎంతండి 155. ఆప్షన్ ఉందా ఆప్షన్ 3 ఇస్ ద రైట్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇచ్చిన రెండు జంటలు ఒకే విధమైన నియమాన్ని అనుసరిస్తున్నాయి. ఓకే అదే విధమైన అదే విధానాన్ని అనుసరించే జంట ఏదని ఆప్షన్ నుంచి ఒకటి ఫైండ్ చేయండి. ఫస్ట్ ఏ రిలేషన్ ఉన్నది చూద్దాం. ఆర్ అంటే ఎంత అండి 18, ఎన్ అంటే ఎంత అండి 14, ఎంత డిగ్రీస్ అయిందండి -4. నెక్స్ట్ జే అంటే 10, ఎన్ అంటే 14, ఓకే +4. నెక్స్ట్ డి అంటే 4, జెడ్ అంటే 26, అది -4. సో ఇది సీక్వెన్స్ అండి ఫస్ట్ దానికి -4 +4 -4. ఇప్పుడు చూడండి దీనికి కూడా ఐ అంటే 9, 9 - 4 5. కే అంటే 11, 11 + 4 15. ఏ అంటే 1, 1 - 4 23. సో సేమ్ సీక్వెన్స్ -4 +4 -4. ఆప్షన్లలో ఏది ఉందో చూద్దాం. ఎం అంటే ఎంత అండి 13, 13 - 4 ఎంత అండి 9. ఓకే ఆర్ అంటే 18, 18 + 4 ఎంత అండి 22. సి అంటే 3, ఎక్స్ అంటే 24. డిఫరెన్స్ ఎంత ఉంది -4. సో ఆప్షన్ 1. ఓకే నెక్స్ట్ ఆప్షన్స్ క్రాస్ చెక్ చేద్దాం ఒకసారి. సరే అండి ఇక్కడ ఇది రాంగ్. ఎక్స్ అంటే 24 కదా 24 సికి ఎంత ఉందండి 24 తర్వాత 25 ఉంటుంది 26 ఉంటుంది తర్వాత మధ్యలో 1 2 తర్వాత సి కదా. సో డిఫరెన్స్ 5 అంటే ఎక్కువ వస్తుంది 4 రావట్లేదు. ఓకే నెక్స్ట్ చూద్దాం. ఎస్ అంటే 19, ఓ అంటే 15, 19 ఓ అంటే ఓకే -4. ఎన్ అంటే 14, ఆర్ అంటే 18 +4. జి అంటే 7, కే అంటే 11, ఇది కూడా +4 అవుతుంది. మనకు కావాల్సిన -4 కావాలి. ఓకే చూడండి ఒకటేమో +4 ఫస్ట్ది, తర్వాతది -4, తర్వాతది +4. ఓకే అంతే కదా సారీ మైనస్ ప్లస్ మైనస్ కదా మైనస్ ఫస్ట్ది తర్వాత ప్లస్ తర్వాత మైనస్ ఈ సీక్వెన్స్ ఫాలో అవ్వాలి. లాస్ట్ దానికి కూడా ప్లస్ అయింది సో ఇది కాదు ఈ ఆప్షన్ కాదు. ఇక్కడ +5 అయింది సారీ -5 అయింది ఫస్ట్ ఆప్షన్ అది కూడా కాదు. థర్డ్ ఆప్షన్ చూద్దాం. 8 - 4 డి ఆప్షన్ ఓకే. పి 16 16 4 20 ఓకే. జే కే -11 -4 7. సో ఆప్షన్ 3 అనేది సాటిస్ఫై చేస్తుంది. ఓకే లాస్ట్ ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. ఎస్ అంటే 19, 19 - 4 15. ఎఫ్ అంటే 6, 6 + 4 10. జే రావాలి ఇక్కడ బి వచ్చింది సో ఇది కాదు. సో ఈ సీక్వెన్స్ను ఫాలో కావాలి -4 +4 -4. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఒక కోడ్ భాషలో ఎస్ఐఎన్ఈ అంటే 2893, ఎన్ఓఎస్సి అంటే 1293, ఓకి రిలేషన్ అడిగింది. ఓకే ఇలా ఎన్ఓఎస్సి ఉంది ఇందులో ఏముంది ఎస్ ఉంది ఎన్ ఉంది ఈ ఉంది. నెంబర్ చూద్దాం 2893 ఇందులో ఏముంది 293 ఉంది. ఓకే ఇందులో 1 అనేది బ్యాలెన్స్ అయిపోయింది. 1 అనేది దేనికి రిలేషన్ అవుతుంది ఓకి రిలేషన్ అవుతుంది. ఇందులో 8 అనేది ఉంది 8 అనేది దేనికి రిలేషన్ అవుతుంది ఐకి రిలేషన్ అవుతుంది. మన క్వశ్చన్ ఓ అడిగింది కాబట్టి ఓ అనేది 1 ఆప్షన్ 1. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. A is equal to A means divided, B is means into, ఓకే C means plus, D means -1 కదా. ఈ ఈక్వేషన్ ఇచ్చిండు రిజల్ట్ అడిగిండు చూద్దాం. B అంటే ఎంత అండి ఇంటూ ఇక్కడ ఇంటూ రాస్తున్నా. ఓకే డి అంటే మైనస్ ఇక్కడ మైనస్ పెడుతున్నా. ఏ అంటే డివైడెడ్ దీన్ని డివైడెడ్ చేస్తున్నా. సి అంటే ప్లస్ ఇది ప్లస్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం ఫైనల్గా బోడమాస్ రూల్ ప్రకారం అప్లై చేద్దాం. ఫస్ట్ డివిజన్ చేయాలి కాబట్టి 16 / 4 ఎంత వస్తుంది 4 వస్తుంది. సో ఈ 4 అనేది ఏంటిది -4. నెక్స్ట్ 18 × 3 ఓకే 13 3 ఎంత అండి 54. ఓకే ఈ 54 ఇది -4 అండి. ఓకే ఇక్కడ +11 ఉంది ఇది ఇక్కడ రాస్తున్నా +11. సో ఓవరాల్గా ఎంత అవుతుందండి 54 - 4 50, 50 + 11 61 ఆప్షన్ 1. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. డైరెక్షన్ శివం పాయింట్ ఏ నుంచి ప్రారంభించి 11 కిలోమీటర్లు దక్షిణ దిశగా ఓకే సౌత్ సైడ్ 11 కిలోమీటర్లు వెళ్ళాడు. ఇది 11 కిలోమీటర్స్.
పాయింట్ ఏ అంటే ఇక్కడ పాయింట్ ఏ అనుకుందాం. కుడివైపు తిరిగి 8 కిలోమీటర్లు అండి. కుడివైపు అంటే ఇటు సైడ్ వెస్ట్ సైడ్ తిరిగి 8 కిలోమీటర్లు వెళ్ళాడు. నెక్స్ట్ అనంతరం కుడివైపు 13 కిలోమీటర్లు, మళ్ళీ కుడివైపు 13 కిలోమీటర్లు వెళ్ళాడు. ఇటు సైడ్ నార్త్ సైడ్ 13 కిలోమీటర్లు. నెక్స్ట్ మళ్ళీ కుడివైపు 11 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకే, 11 కిలోమీటర్లు వెళ్ళాడు. ఇది 11 అండి. నెక్స్ట్ ఫైనల్గా కుడివైపు 2 కిలోమీటర్లు, కుడివైపు అంటే డౌన్వర్డ్. ఎన్ని కిలోమీటర్లు? 2 కిలోమీటర్లు వెళ్ళాడు. పాయింట్ పి వద్ద ఆగాడు. ఇది ఏ కదా, ఇది ఏ, ఇది పి. పి నుంచి ఏకి ఏ డైరెక్షన్లో ఎంత దూరం వెళ్ళాలనేది క్వశ్చన్. చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ 8 కిలోమీటర్స్ ఒక్క నిమిషం, ఇక్కడ 13 కిలోమీటర్స్ అప్వర్డ్ వెళ్ళాడు. 2 కిలోమీటర్స్ ప్లస్ 11 కిలోమీటర్స్, మొత్తం 13 కిలోమీటర్స్ బ్యాలెన్స్ అయిపోయింది అప్వర్డ్ డౌన్వర్డ్. 8 కిలోమీటర్స్ ఈ డైరెక్షన్లో వెళ్ళాడు, 11 కిలోమీటర్స్ ఈ డైరెక్షన్లో వెళ్ళాడు. డిఫరెన్స్ ఎంత ఉందండి? 3 కిలోమీటర్స్. 3 కిలోమీటర్స్ ఏ డైరెక్షన్ రావాలి? ఈ డైరెక్షన్ రావాలి. దీని పేరు ఏంటిది? వెస్ట్ సైడ్, అంతే కదా. వెస్ట్ సైడ్ 3 కిలోమీటర్స్ వస్తే బ్యాలెన్స్ అవుతుంది, పాయింట్ ఏకి రీచ్ అవుతాడు. సో ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కింది శ్రేణిలో అంకెలు ఒక్కొక్క అంకెలు మాత్రమే. ఓకే, ఎడమ నుంచి కుడికి లెక్కింపు. ఓకే, ఎన్ని అజత సంఖ్యలు అంటే ఆడ్ నెంబర్స్ ఉన్నాయి? ఓకే, ముందు కూడా ఒక అజత అంటే ముందు కూడా ఒక ఆడ్ నెంబర్ ఉండాలి, తర్వాత కూడా ఒక అజత అంటే తర్వాత కూడా ఒక ఆడ్ నెంబర్ ఉండాలి. సో 3 కంటిన్యూస్గా ఆడ్ నెంబర్లు ఉన్నాయి, మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాము, ఇక్కడ నుంచి చూద్దాం. 7 9 ఇంకోటి లేదు, 9 4 5 ఉంది, తర్వాత ఏమంటే ఈవెన్ ఉంది. 7 2 2 ఈవెన్, 6 7 1 7 7 1 7 1 8 4 8 2 5 5 5 5 1 2. సో 2 ఉన్నాయన్నమాట. ఓకే, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్స్ ఇన్ కన్క్లూజన్. కొంతమంది కోట్స్ ఎలిఫెంట్స్, అన్ని ఎలిఫెంట్స్ స్టోరీస్. ఒక నిమిషం చూద్దాము, ఈ వెన్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. స్టేట్మెంట్ ప్రకారం కొంతమంది కోట్స్ అంటే సి అనుకుందాం, ఎలిఫెంట్స్ అంటే ఈ అనుకుందాం. అన్ని ఎలిఫెంట్స్ స్టోరీస్ అన్నాడు. సో ఈ ఎలిఫెంట్స్ పార్ట్ అంతా స్టోరీస్ ఎస్ అనుకుందాం. ఇది కామన్గా ఉన్న పార్ట్ కోట్స్కి ఎలిఫెంట్స్కి. ఓకే, ఇవి స్టేట్మెంట్స్ ప్రకారం. కంక్లూడ్ చేద్దాం. కొంతమంది కోట్స్ స్టోరీస్ అవుతాయి, కోట్స్ స్టోరీస్ అవుతాయి కదా. ఈ స్టోరీస్ అనే సర్కిల్ కోట్స్ కూడా కొంత షేడ్ అయిపోయింది. నెక్స్ట్ కొంతమంది స్టోరీస్ ఎలిఫెంట్స్ అవుతాయి, కొంతమంది స్టోరీస్ ఎలిఫెంట్స్ అవుతాయి. ఆబ్వియస్ అవుతాయి, ఎందుకు అవుతాయి? ఇప్పుడు అన్ని ఎలిఫెంట్స్ స్టోరీస్ అయినప్పుడు కొన్ని స్టోరీస్ అనేవి ఎలిఫెంట్స్ అవుతాయి. సో స్టేట్మెంట్ కన్క్లూజన్ 1 and 2 ఫాలోస్. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, బ్లడ్ రిలేషన్ a డివైడెడ్ b ఇచ్చిండు, a as b ఇచ్చిండు, a ఫ్యాక్టోరియల్ b ఇచ్చిండు, a at the rate b ఇచ్చిండు, t at the rate u ఫ్యాక్టోరియల్ w as x డివైడెడ్ బై z. టీకి జెడ్కి రిలేషన్ అడిగింది. ఫస్ట్ ఏమేమి లెటర్స్ ఇచ్చిండో రాసుకుందాం. టీ ఇచ్చిండు, యూ ఇచ్చిండు, డబ్ల్యూ ఇచ్చిండు, ఎక్స్ ఇచ్చిండు, జెడ్ ఇచ్చిండు. ఓకే, ఇప్పుడు టీ ఎట్ ద రేట్ అన్నాడు. ఎట్ ద రేట్ అంటే చెల్లి, సిస్టర్. యూ సిస్టర్ ఎవడు? టీ, ఎస్ఐ సిస్టర్ కాబట్టి ఎస్ఐ అని రాసుకుందాం. నెక్స్ట్ యూకి డబ్ల్యూకి ఏమి ఇచ్చిండు? ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ అంటే ఎవరు? సోదరుడు అంటే బ్రదర్, బి అని పెట్టుకుంటా. నెక్స్ట్ డబ్ల్యూకి ఎక్స్కి ఏమి ఇచ్చిండు? యాష్ ఇచ్చిండు. యాష్ అంటే తండ్రి, ఫాదర్, ఎఫ్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఎక్స్కి జెడ్కి రిలేషన్ ఏమి ఇచ్చిండు? డివైడెడ్ ఇచ్చిండు. డివైడెడ్ అంటే ఏంటిది? భార్య, వైఫ్, డబ్ల్యూ అని పెట్టుకుందాం. ఇప్పుడు మనకు రిలేషన్ ఎవరు? టీకి జెడ్కి రిలేషన్. ఈ ఫస్ట్ వర్డ్కి ఈ లాస్ట్ వర్డ్కి రిలేషన్ ఏంటంటే జెడ్ వైఫ్ ఎవరు? ఎక్స్. వైఫ్ ఫాదర్. ఓకే, వైఫ్ వాళ్ళ ఫాదర్, వైఫ్ ఫాదరు, బ్రదరు, సిస్టరు. ఫాదర్ వాళ్ళ బ్రదరు, బ్రదర్ వాళ్ళ సిస్టర్ అంటే ఫాదర్ కూడా ఏమవుతుంది? సిస్టర్ అవుతుంది. సో ఓవరాల్గా రిలేషన్ ఏంటిది? వైఫ్, ఫాదర్, సిస్టర్. ఓకే, ఆప్షన్స్ చూద్దాం. వైఫ్ భార్య అన్నిట్లుంది, ఫాదర్ అన్నిట్లుంది, సిస్టర్ ఆప్షన్ 2లో ఉంది. ఓకే, అంతే కదా. లాస్ట్ టీ ఎట్ ద రేట్ ఉన్నాడు కదా. టీ ఎట్ ద రేట్ అనేది చెల్లి, అంటే మనకు ఆప్షన్లో లాస్ట్కి చెల్లి అనేది ఉండాలి. ఎక్కడ ఉంది? ఆప్షన్ 2లో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఈఎఫ్ జిహెచ్ఐ మరియు జే ఒక టేబుల్ చుట్టూ కూర్చున్నారంట. ఓకే, ఇక్కడ కూర్చున్నారు టేబుల్ చుట్టూ. ఎఫ్ అనేవాడు జేకి ఎడం వైపు, ఇది సంథింగ్. ఈ కరెక్షన్స్ అనేవి డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్లేషన్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఓకే, దిస్ ఈజ్ నాట్ మై మిస్టేక్. So the entire this paper are obtained or I got through the Hindi and English only. During the translation this kind of mistakes happen. Okay, F అనేవాడు Jకి లెక్కించగా రెండవ ఎడమ వైపు. ఓకే, F అనేవాడు Jకి రెండవ ఎడమ వైపు అంటే
ఇది జే అనుకుందాం. రెండవ ఎడమ వైపు అంటే ఇక్కడ రెండవ ఎడమ వైపు ఎఫ్ అనేవాడు ఉన్నాడు. ఎఫ్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. నెక్స్ట్ ఐ అనేవాడు ఎఫ్కి తక్షణ పొరుగు పక్కన. ఓకే, ఐదర్ ఇట్ సైడ్ ఆర్ సో ఇట్ సైడ్ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు ఐ అనేవాడు. ఓకే, సో నెక్స్ట్ ఏం అడిగిండు? ఐ మరియు ఈ మధ్య ఇక్కడ హెచ్ అనుకుంటా. ఐ మరియు ఈ మధ్య హెచ్ ఒక్కలే ఉన్నారు. ఇక్కడ ఐ ఇక్కడ తీసుకుంటే మనం హెచ్ని అరేంజ్ చేయలేం కాబట్టి ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ ఐ మరియు ఈ అనేవాడు ఇక్కడ ఉంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నది ఎవడు? హెచ్ అనేవాడు ఇక్కడ కాబట్టి హెచ్ అనేవాడిని ఇక్కడ పెట్టేసిన. ఇక మిగిలింది ఎవరు? ఈఎఫ్ జిహెచ్ ఐజేలో ఈ ఉంది, ఎఫ్ ఉంది, జీ లేదు కాబట్టి జీ ఇక్కడ పెట్టుకుంటున్నాం. సో క్వశ్చన్ ఏం అడిగిండు? జీకి కుడివైపు నుంచి లెక్కించినప్పుడు జీ మరియు హెచ్ మధ్య ఎంత ఉంది? కుడివైపు అంటే ఇటు సైడ్ నుంచి లెక్కించాలి. లెక్కించినప్పుడు జీ మరియు హెచ్ మధ్య ఎంత? ఇద్దరు ఉన్నారు, జే మరియు ఈ. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇచ్చిన అక్షర జంటలో 3 ఒకే విధంగా ఉన్న ఫార్మాటింగ్ గ్రూపులు ఉన్నవి. ఆ జంట కానిది ఏది అని అడిగింది. అంటే ఒక డిఫరెంట్ ఉన్నది. ఓకే, చూద్దాం. ఫస్ట్ లెటర్ టు లెటర్ చూద్దాం. R2X అంటే ఎంత పెరిగిందండి? R అంటే 18, X అంటే 24. 18 24 అంటే +6 అయిందండి. నెక్స్ట్ T అంటే 20, Z అంటే 26. ఇక్కడ కూడా +6 అయిందండి. అంటే ఈచ్ లెటర్కి +6 యాడ్ అయింది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. P అంటే 16, V అంటే 22. ఎంత అయింది? +6. R అంటే 18, X అంటే 22 +6. G అంటే 7, M అంటే 13 +6. I అంటే 9, O అంటే 15 +6. ఈ 3 సేమ్ ఫార్ములాని సేమ్ లాజిక్ని ఫాలో అయినాయి. +6. ఫోర్త్ వన్ చూద్దాం. M అంటే 13, R అంటే 18. 13, 18 ఎంత పెరిగిందండి? 13, 18 అంటే 5 పెరిగింది. J అంటే 10, V అంటే 22 అంతే కదా, 22. రిలేషన్ ఎంత పెరిగిందండి? 12 పెరిగింది. మనకి ఎంత పెరగాలి? +6 పెరగాలి. సో ఆప్షన్ ఏంటిది? డిఫరెంట్గా ఉందని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ABCD LMN అనే 7 బాక్సులు ఒకదాని మీద ఒకటి ఉంచబడ్డాయి. ఓకే, నెక్స్ట్ N L పైన ఉంది, N అనేవాడు L పైన ఉన్నాడు. ఓకే, M B పైన ఉంది, M అనేవాడు B పైన ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ A C పైన ఉంది, A అనేవాడు C పైన ఉన్నాడు. ఓకే, ఇప్పుడు చూద్దాం. N కింద కేవలం 2 బాక్సులు ఉన్నాయి. N కింద కేవలం 2 బాక్సులు ఉన్నాయి. ఓకే, N కింద కేవలం 2 బాక్సులు అంటే N అనేవాడు థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. N కింద ఆబ్వియస్లీ L ఉన్నాడు కాబట్టి కింద ఒక బాక్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ M అనేవాడు బాటం నుంచి 3లో కాదు అన్నాడు. బాటం నుంచి 3లో కాదంటే ఆబ్వియస్లీ వాడు కాదు. సో మనం ఎట్లా చూడాలి? ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది మిస్టేక్ అయింది. N కింద కాదండి, N పైన. N పైన 2 బాక్సులు మాత్రమే ఉన్నాయంటే ఇప్పుడు N అనేవాడు ఎక్కడ ఉంటాడండి? N అనేవాడు ఇక్కడ ఉంటే వీని పైన ఇద్దరు ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు. ఓకే, N కింద ఆబ్వియస్గా ఎవడు ఉండాలి? L అనేవాడు ఉండాలి. సో ఇక్కడ వరకు 4 అయిపోయారు. మిగిలింది ఎంతమంది? 7. ఇంకా 3 ఉన్నారు. 1 2 3. ఇప్పుడు M అనేవాడు 3వ ప్లేస్ కాదన్నాడు కాబట్టి మనం 2వ ప్లేస్లో తీసుకుందాం. M అనేవాడిని 2వ ప్లేస్లో తీసుకుంటే M కింద ఎవడు ఉంటాడు? B ఉంటాడు. ఓకే, మిగిలింది ఎవరు? ఇద్దరు, A అనేవాడు, C అనేవాడు. మన అజంప్షన్ ఏంటిది? Aని ఇక్కడ తీసుకుందాం, Cని ఇక్కడ తీసుకుందాం, మిగిలిన బ్యాలెన్స్ ఉన్న వాడిని ఇక్కడ D అనేవాడిని ఇక్కడ తీసుకుందాం అండి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ అడిగిన D మరియు A మధ్య ఎన్ని బాక్సులు ఉన్నాయండి? D మరియు A మధ్య ఎన్ని బాక్సులు ఉన్నాయి? CNL 3 బాక్సులు ఉన్నాయి. ఓకే, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, 436, 147, 327, 594, 672 5 ఇచ్చిండండి 3 డిజిట్స్తో కూడుకున్నవి. వీటిల్లో అసెండింగ్ ఆర్డర్లో ఏ స్థానాలు మారు? అసెండింగ్ ఆర్డర్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసుకుందాం. ఇక్కడ నెంబరింగ్ ఇస్తుంది చూడండి. ఫస్ట్ ఇది వస్తుంది 147, సెకండ్ 325, థర్డ్ 436, ఫిఫ్త్ 594, సిక్స్త్ 672 వస్తుంది. స్థానాలు మారు అన్నట్టు చూద్దాం. ఇది ఫస్ట్ ప్లేస్లో ఉన్నది, ఇప్పుడు థర్డ్ ప్లేస్ పోయింది. ఈ సెకండ్ ప్లేస్ ఇది ఫస్ట్ ప్లేస్కి వచ్చింది, ఇది థర్డ్ ప్లేస్ సెకండ్ ప్లేస్కి వచ్చింది. ఇది 4, ఇది ఎన్నో ప్లేస్ అండి? ఒక నిమిషం, 1 2 3 సారీ ఇది 4, ఇది 4, ఇది 5. సో ఈ ఫోర్త్ ప్లేస్ ఇది ఫోర్త్ ప్లేస్లో ఉంది, ఫిఫ్త్ ప్లేస్లో అంటే ఎన్ని మారలేదండి స్థానాలు? 2 మారలేదు. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్,
హెచ్ఏడి అంటే 2453, హెచ్ఈఎల్డి అంటే 5314. ఇందులో కామన్గా ఏమున్నాయి? హెచ్ ఉంది, ఐ లేదు, డిఈ ఉంది. ఓకే, ఇవి కామన్గా ఉన్నాయి. హెచ్ ఉంది, ఐ లేదు, డిఈ. ఓకే, నెక్స్ట్ ఇందులో ఎల్ కామన్ లేదు. 5314 ఇందులో ఏముందండి? 53 ఉంది, 4 ఉంది, 2 లేదు. సో ఇప్పుడు ఐకి ఏమవుతుంది? 2 అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇందులో ఏదవుతుందండి? 1 అనేది కామన్గా లేదు. సో ఎల్కి ఏమవుతుంది? 1 అనేది అవుతుంది. ఆప్షన్ చూద్దాం. ఎల్కి ఏమవుతుంది? 1, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ఎస్టి XYZ ఆరుగురు ఉత్తరముఖంగా సరిపడ వరుసలో కూర్చున్నారు. నార్త్ డైరెక్షన్ ఆరుగురు కూర్చున్నారు. ఎక్స్ కుడివైపు కేవలం ఇద్దరు ఉన్నారు. ఎస్ అనేవాడు ఎక్స్కి రెండవ కుడివైపు, ఎక్స్ అనేవాడు టీకి మధ్య ఒకరున్నారు, ఎక్స్ జెడ్కి కుడివైపు కేవలం ఇద్దరు. ఒక నిమిషం మన స్టేట్మెంట్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఎక్స్ కుడివైపు అన్నాడు, ఫోర్త్ స్టేట్మెంట్ జెడ్ కుడివైపు అన్నాడు. సో ఇప్పుడు ఇది చిన్న కరెక్షన్, ఇది కుడివైపు కాదండి, లెఫ్ట్ సైడ్, ఎడం వైపు. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ అరేంజ్మెంట్ చూద్దాము ఎట్లా వస్తుంది అనేది. ఎక్స్కి కుడివైపు ఇద్దరు అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ని ఇక్కడ ఎడం వైపు, ఎక్స్ ఇక్కడ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ ఇద్దరు, ఒకళ్ళు ఇద్దరు. నెక్స్ట్ ఎస్ మరియు నెక్స్ట్ చూడండి, ఎస్ అనేవాడు ఎక్స్కి రెండవ కుడివైపు అంటే ఇటు సైడు, ఇక్కడ ఎస్. ఓకే, నెక్స్ట్ ఎక్స్ మరియు టీ మధ్య ఒకరు మాత్రం ఉన్నారు. ఎక్స్ మరియు టీ మధ్య ఒకరు అంటే టీని ఇక్కడ తీసుకుందాం. ఓకే, ఇక్కడ మధ్యలో ఒకరు ఉంటారు కాబట్టి జెడ్కి కుడివైపు కేవలం ఇద్దరే ఉన్నారు. జెడ్ అనేవాడు కుడివైపు కేవలం ఇద్దరు అంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఇక్కడ జెడ్ అనేవాడు ఉంటాడు. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? వై అనేవాడు ఎక్స్కి ఇమీడియట్ నైబర్ కాదు అన్నాడు. వై అనేవాడు ఇక్కడ రాడు, ఇక్కడ రాడు. ఐదర్ ఒక నిమిషం చూద్దాం. 3, 6, 7, 8 వస్తున్నాయి. సారీ, ఎక్స్టెన్షన్ అయిపోయింది. 8 మంది వస్తారు, ఉండాల్సిన ఆరుగురే కదా. సో జెడ్ అనేవాడు ఇక్కడ వస్తాడు. జెడ్ అనేవాడు ఇక్కడ వస్తే జెడ్ తర్వాత కుడివైపు ఇద్దరు కాబట్టి ఈ ఇద్దరు ఉంటారు. ఎస్ తర్వాత ఒకడు ఉంటాడు. వై అనేవాడు ఎక్స్కి కాదు కాబట్టి ఇక్కడ రాడు కాబట్టి వై అనేవాడు ఇట్లా లాస్ట్కి వస్తాడు. ఓకే, వై అనేవాడు ఇట్లా లాస్ట్ కోసం మిగిలింది ఎవరు? ఆర్ అనేవాడు మిగిలింది. ఆర్ అనేవాడు ఇక్కడ కూర్చుంటాడు. సో సీక్వెన్స్ ఏంటిది? టీఆర్ఎక్స్ ZSY, ఇది సీక్వెన్స్. ఓకే, క్వశ్చన్ అడిగిండు వై మరియు ఆర్ మధ్య ఎంతమంది ఉన్నారు అన్నాడు. ఇది సారీ ఆర్ కదా, ఆర్ ఇది, వై ఇది, మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఎక్స్ జెడ్ ఎస్, ముగ్గురు ఉన్నారు. ఓకే, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 5, 14, 21 మరియు 7, 18, 25 మధ్య సంబంధాన్ని అనుసరించి ఇతర జంట ఏదైనా. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే చిన్న నెంబర్కి ఏదైనా మ్యాథమెటికల్ ఆపరేషన్ లైక్ ప్లస్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇలాంటివి యాడ్ చేసి బిగ్ నెంబర్ని తీసుకొని రావాలి. ఇది మనం రెగ్యులర్గా చేసేది. ఇప్పుడు కూడా అదే చేయబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 5కి 14కి 5 2 10 ప్లస్ 4 చేసిండు అనుకుందాం. ఓకే, ప్లస్ 4 చేసిండు 14. ఓకే, నెక్స్ట్ 14కి 21కి ఎంత డిఫరెన్స్ ఉంది? 8 డిఫరెన్స్ ఉంది. ప్లస్ 7 చేసిండు అనుకుందాం. ఇది మన అజంప్షన్ మాత్రమే. ఈ సెకండ్ దాంట్లో కూడా సేమ్ ఆపరేషన్ చేస్తే మనం ఆప్షనల్లో ఒక దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం. 7 2 14 ఎంత చేసిండు? ప్లస్ 4 చేసిండు ఇక్కడ కూడా. ఓకే, నెక్స్ట్ 18కి 25కి ఎంత డిఫరెన్స్ ఉంది? 7 డిఫరెన్స్ ఉంది. సో సేమ్ రిలేషన్ అప్లై చేసిండు అనమాట, సేమ్ ఫార్మాట్. ప్లస్ 4 ప్లస్ 7 సారీ ఇంటూ 2 చేసి ప్లస్ 4 చేసిండు, ప్లస్ 7 చేసిండు. సో ఆప్షన్స్ని క్రాస్ చెక్ చేద్దాం ఒకసారి. 8 2 16, 16కి 4 కలిపితే 20, 20కి 7 కలిపితే 27. సో ఆప్షన్ 1 అనేది సాటిస్ఫై అయింది. రిమైనింగ్ ఆప్షన్స్ చెక్ చేద్దాం. 10 2 20, 20కి ఎంత కలపాలి? 4 కలపాలి, 29 ఉంది, ఇది కాదు. నెక్స్ట్ 6 2 12, 12కి 4 కలిపితే ఎంత? 16, ఇది 15 ఉంది, ఇది కూడా కాదు. నెక్స్ట్ 9 2 18, 18కి 4 కలపాలి, ఇది -4, ఇది కూడా కాదు. ఓకే, సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ అనమాట. 17 క్వశ్చన్, 782, 780, 776, 770, 762. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు. చూద్దాం. దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది? -2. ఓకే, నెక్స్ట్ 780కి 776కి డిఫరెన్స్ ఎంత ఉంది? -4. ఓకే, నెక్స్ట్ 776కి 770కి ఎంత ఉంది? -6. నెక్స్ట్ 770కి 762కి డిఫరెన్స్ ఎంత ఉంది? -8. సో సీక్వెన్స్ అనేది ఎట్లుంది? మైనస్లలో ఉంది. నెక్స్ట్ కూడా ఏం రావాలి? మైనస్ రావాలి. ఓకే, 2 4 6 8 అంటే నెక్స్ట్ ఎంత రావాలి? 10 రావాలి. ఆల్ ఆర్ ఈవెన్. 762 - 10 ఎంత? 752, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్స్ ఇన్ కన్ఫ్యూజన్.
కొంతమంది షూస్ క్రాక్స్, అన్ని క్రాక్స్ ఫార్మల్స్, కొంతమంది క్రాక్స్ బ్లాంకెట్స్. చూద్దాము. ఇక్కడ షూస్ అన్నాడు, సారీ ఇది కొంచెం కొంతమంది అన్నట్టు కాబట్టి ఈ రెండింటికి షేడెడ్ పార్ట్ రావాలి. సో ఇవి షూస్ అనుకుందాం అండి, ఇవి క్రాక్స్ అనుకుందాం. ఇవి నెక్స్ట్ అన్నాడు అన్ని క్రాక్స్ ఫార్మల్స్. ఈ క్రాక్స్ అన్ని ఏంటిది ఫార్మల్స్, ఎఫ్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏం అడిగాడు, కొంతమంది క్రాక్స్ బ్లాంకెట్స్ అన్నాడు. ఓకే, ఇందులోనే కొంతమంది క్రాక్స్ అనేవి బ్లాంకెట్స్, ఓన్లీ క్రాక్స్ అండి, కొంతమంది క్రాక్స్ అనేవి బ్లాంకెట్స్, బి అనుకుందాం. ఈ షూస్కి బ్లాంకెట్స్కి రిలేషన్ ఇవ్వలేదు. ఓకే, కన్క్లూజన్స్ చూద్దాం. కొంతమంది షూస్ బ్లాంకెట్స్ అవుతాయి, కొంతమంది షూస్ అంట బ్లాంకెట్స్ అవుతాయి అని అడిగింది. ఓకే, కొన్ని బ్లాంకెట్స్ ఫార్మల్ అవుతాయి, కొన్ని బ్లాంకెట్స్ ఫార్మల్స్ అవుతాయి. ఇక్కడ మనం సర్కిల్ చూసుకుంటే సరే, క్రాక్స్ అనే ఫార్మల్స్ అయినప్పుడు, కొన్ని క్రాక్స్ బ్లాంకెట్స్ అయినప్పుడు, కొన్ని బ్లాంకెట్స్ అనేవి ఫార్మల్స్ అవడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, ఇది క్లియర్ స్టేట్మెంట్. కన్క్లూజన్ 2 అనేది క్లియర్. కన్క్లూజన్ 1లో కొంతమంది షూస్ బ్లాంకెట్ అంటే మనకి షూస్కి బ్లాంకెట్కి రిలేషన్ మెన్షన్ చేయలేదు, సో వీ కెనాట్ కామెంట్. ఓకే, వాట్ ఈస్ అనేది. సో ఓన్లీ కన్క్లూజన్ 2 అనేది ఫాలో అవుతుందండి, కేవలం 2 అనేది సరే. నెక్స్ట్ క్వశ్చన్, బ్లడ్ రిలేషన్ ఏఎస్ బి, ఏ ఫ్యాక్టోరియల్ బి, ఏ ప్లస్ బి, ఏ అప్రాక్సిమేట్ బి. ఓకే, చూద్దాం. ఏమేమి లెటర్స్ ఇచ్చిండు, ఎల్ ఇచ్చిండు, ఐ ఇచ్చిండు, జి ఇచ్చిండు, హెచ్ ఇచ్చిండు, నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటిది టీ ఇచ్చిండు. సో వాటికి ఏం రిలేషన్ ఇచ్చిండు, యాష్ ఇచ్చిండు. యాష్ అంటే సోదరుడు, అంటే బ్రదర్. ఐ బ్రదర్ ఎవడు, బి, ఎల్. బ్రదర్ అంటే బి అని రాసుకున్నా. ఐజీ అంటే ఫ్యాక్టోరియల్, భార్య. జీ వైఫ్ ఎవరు, ఐ, డబ్ల్యూ అని పెట్టుకున్నాం. జిహెచ్ అప్రాక్సిమేట్ అంటే ఫాదర్, తండ్రి, ఎఫ్ అని పెట్టుకున్నా. నెక్స్ట్ హెచ్కి టీకి రిలేషన్ ప్లస్ అంటే తల్లి, మదర్. టీ మదర్ ఎవడు, హెచ్. సో ఇప్పుడు మనకి ఏ రిలేషన్ అడిగిండు, ఎల్కి టీకి రిలేషన్ అడిగిండు. చూద్దాం. టీ మదర్, హెచ్ ఫాదర్. మదర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ వైఫ్. మదర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ వైఫ్ అంటే ఎవరండి, మదర్కి మదరు లాస్ట్ రిలేషన్ ఎల్ ఏంటిది, బ్రదర్. మదర్ వాళ్ళ బ్రదర్. ఓకే, ఆప్షన్స్ చూద్దాం. తల్లి అన్న, ఆప్షన్ 2 అదే కదా, మదర్ వాళ్ళ బ్రదర్, తల్లి అన్న. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం లాస్ట్ 2 చూసుకున్నట్టు యాష్ అనేది ఉంది కాబట్టి సోదరుడు. ఇక్కడ మనకు సోదరుడు అంటే అన్న లేదా తమ్ముడు కదా. వీటన్నిటిలో ఏముంది, కుమారుడు ఉంది. నెక్స్ట్ ఏముంది, తండ్రి ఉంది. సో ఈ అట్లా ఆ రిలేషన్ బేస్ చేసుకుని కూడా రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. యుఎల్ఎక్స్ ఆర్జేయు ఓహెచ్ఆర్ ఎల్ఎఫ్ఓలో క్వశ్చన్ మార్క్స్ స్థానంలో ఏం రావాలన్నారు. ఫస్ట్ లెటర్ టు లెటర్ చూద్దాం. యు అంటే 21, ఆర్ అంటే 18. 21 18 అంటే ఎంత ఇంక్రీజ్ అయిందండి, 21 18, సారీ డిక్రీజ్ అయింది కదా, -3 డిక్రీజ్ అయింది. నెక్స్ట్ 18 15 -3, 15 12 -3, 12 -3 ఎంత అండి, 9 అంటే ఐ, -3 డిక్రీజ్ అయింది. ఎల్ అంటే 12 అండి, జే అంటే 10, హెచ్ అంటే 8, ఎఫ్ అంటే 6, ఎంత డిక్రీజ్ అయిందండి, -2 డిక్రీజ్ అయింది. నెక్స్ట్ 6 - 2 ఎంత అండి, 4 అంటే ఎంత, డి. మనకి ఇంతవరకు ఐ డి వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ అంటే 24, యు అంటే 21, -3. ఓకే, 21 - 3 18, 18 - 3 15, 15 - 3 12, 12 అంటే ఎల్, ఐ డి ఎల్, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ 2 త్రయాలు ఇచ్చిండు. సో సేమ్ రిలేషన్ ఆప్షన్లో ఒకటి ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఐ అంటే 9, సారీ ఎల్ అంటే 12, ఎంత ఇంక్రీజ్ అయిందండి, 3 ఇంక్రీజ్ అయింది. 12 3 15 +3 ఇంక్రీజ్ అయింది ఫస్ట్ లెటర్. సెకండ్ లెటర్కి కే అంటే 12, ఎన్ అంటే 14, సారీ కే అంటే 11 కదా, 11, ఎన్ అంటే 14, ఇక్కడ కూడా +3 ఇంక్రీజ్ అయింది. 14 3 17. సో ఈచ్ లెటర్కి +3 ఇంక్రీజ్ అయింది. ఓకే, నెక్స్ట్ జి అంటే 7, జే అంటే 10 +3, 10 + 3 13 ఎం. సి అంటే 3, ఎఫ్ అంటే 6 +3, ఎఫ్ +3 ఎంత, 9, +3 ఇంక్రీజ్ అయింది ఈచ్ లెటర్కి. ఆప్షన్లు చెక్ చేద్దాం. ఏ అంటే 1, డి అంటే 4 +3 అయింది,
4 3 7 ప్లస్ 3 అయింది. ఓకే. ఎం అంటే 13, డి అంటే 16 ప్లస్ 3 అయింది. 16 3 19 ప్లస్ 3 అయింది. ఈచ్ లెటర్కి ప్లస్ 3 యాడ్ అయింది కాబట్టి ఆప్షన్ 1. ఓకే. క్రాస్ చెక్ చేద్దాం ఒకసారి రిమైనింగ్ ఆప్షన్స్ని ట్రై చేసి. మీరు ఎగ్జామ్లో ఆప్షన్స్ ట్రై చేయకండి. ఓకే. ఫస్ట్ ఆన్సర్ పెట్టుకోండి, ఎందుకంటే మీకు ఇచ్చిన టైంకి మీరు చేసే క్యాలిక్యులేషన్కి సరిపోతుంది. ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటే దే డిడెంట్ సీ ఆల్ దిస్ అనమాట. ఓన్లీ ఐదర్ రైట్ ఆర్ రాంగ్ చూస్తారు కాబట్టి చేయకండి. ఓకే. ఎన్ అంటే 14, ఆర్ అంటే 18 ప్లస్ 4 ఇంక్రీజ్ అయింది, ఇది కాదు. సి అంటే 3, జి అంటే 7 4 ఇంక్రీజ్ అయింది, ఇది కూడా కాదు. నెక్స్ట్ డి అంటే 4, జి అంటే 7 ఇంక్రీజ్ అయింది, అంటే 3 ఇంక్రీజ్ అయింది. తర్వాత 10, ఇది కూడా ఇంక్రీజ్. పి అంటే 16, ఎస్ అంటే 19. ఓకే. నెక్స్ట్ 19 యు అంటే 21, ఎంత ఇంక్రీజ్ అయింది? 2 ఇంక్రీజ్ అయింది. సో ఇది కూడా కాదు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసిడిఈఎఫ్జి ఒక వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారు. ఓకే. వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారు. ఈ అనేవాడు జీకి ఇమీడియట్ రైట్. ఇక్కడ జీ అనేది తీసుకుంటే జీకి ఇమీడియట్ రైట్గా ఈ అనేవాడు ఉంటాడు. ఇక్కడ ఈ తీసుకున్నాం. ఓకే. సి అనేవాడు ఈకి థర్డ్ లెఫ్ట్. ఈ అనేవాడు థర్డ్ లెఫ్ట్ అంటే 1 2 3 థర్డ్ లెఫ్ట్లో ఎవడు ఉంటాడు? సి అనేవాడు ఉంటాడు. నెక్స్ట్ ఎఫ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బి అండ్ డి. ఇక్కడ బిడీలు లేవు. ఇక్కడ బి తీసుకుందాం, ఇక్కడ డి తీసుకుందాం, ఇక్కడ ఇమీడియట్ నైబర్ని ఎవడు? ఎఫ్ని తీసుకుందాం. ఇక్కడ ఎఫ్ని తీసుకున్నాం. ఓకే. లాస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఏ డికి థర్డ్ లెఫ్ట్, ఏకి బీడీ అయిపోయింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డికి థర్డ్ లెఫ్ట్ అన్నాడు కాబట్టి ఇక్కడ డి తీసుకుంటున్నా అండి, ఇక్కడ బి తీసుకుంటున్నా. ఓకే. డికి థర్డ్ లెఫ్ట్ అంటే 1 2 3 థర్డ్ లెఫ్ట్ ఏ అనేవాడు ఉన్నాడు. ఓకే. ఫైనల్గా అరేంజ్మెంట్ అయిపోయింది. క్వశ్చన్ ఏమన్నాడు? బి ఎడమ నుంచి లెక్కిస్తే, బి ఎక్కడ ఉందండి? ఇక్కడ. బి ఇక్కడ ఉన్నప్పుడు బికి ఎడమ వైపు ఇది అవుతుంది. ఎడమ నుంచి లెక్కిస్తే బి మరియు ఈ మధ్య ఎంతమంది ఉన్నారు? ఎఫ్ డి ఇద్దరు ఉన్నారు, ఇద్దరు. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏం రావాలి? ఓకే చూద్దాం. యు అంటే 21, డి అంటే 4. ఓకే. డి అంటే 4, ఎం అంటే 13. 4 13 అంటే ఎంత జంప్ అయిందండి? 9 జంప్ అయింది. 9 ప్లస్ 9 ఇంక్రీజ్ అయింది. ఓకే. నెక్స్ట్ 13 బి అంటే 22, 9 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ 22 9 అండి. 22 4 ఎంత అండి? 26. 4 తర్వాత 9 అంటే ఇంకెంత యాడ్ చేయాలి? 5 యాడ్ చేయాలి. 5 అంటే ఎంత అండి? ఈ. ఓకే. ఈచ్ లెటర్కి 9 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ బి అంటే 2, కే అంటే 11 కదా. 11 2 అంటే ఇక్కడ కూడా 9 కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ జేకే 11 నుంచి 20 పోయింది, ఇక్కడ కూడా 9. సో ఈచ్ లెటర్కి ఇక్కడ కూడా 9. 29, 26 తర్వాత 3 కలిపితే సి. ఓకే. 3 9, 9 3 ఎంత అండి? 12. 12 అంటే ఎంత? ఎల్. నెక్స్ట్ థర్డ్ లెటర్ చూద్దాం. ఐ అంటే 9, ఆర్ అంటే 18. ఇక్కడ కూడా ప్లస్ 9 ఇంక్రీజ్ అయిందండి. 18 9 ఏ. ఓకే. ఏ 9 10. 10 9 ఎంత? 19. 19 అంటే ఎంత అండి? ఎస్. నెక్స్ట్ లాస్ట్ వన్, పి అంటే 16, వై అంటే 25. 9 ఇంక్రీజ్ అయిందండి. వైకి 9 ఇంక్రీజ్ చేస్తే హెచ్కి 9 ఇంక్రీజ్ చేస్తే క్యూ 17. 17కి 9 యాడ్ చేస్తే ఎంత అండి? 17 3 20 26 26. ఓకే. ఫైనల్ ఆన్సర్ ఏంటిది? ఈఎల్ఎస్జెడ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్స్ ఇన్ కన్క్లూజన్. అన్ని బుక్స్ గైడ్స్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్స్ అనుకుందాం. ఈ బుక్స్ అన్ని ఏంటిది? గైడ్స్ అంటున్నాం. జీ అనుకుందాం, గైడ్ కాబట్టి. ఓకే. కన్క్లూజన్ ఇచ్చిన ఏ గైడ్ కూడా రిఫరెన్స్ కాదు. గైడ్కి రిఫరెన్స్ రిలేషన్ ఇచ్చిందా? ఏమని ఇచ్చిండు? అసలు కాదు అని ఇచ్చిండు. ఇంటూ పెట్టుకుందాం. ఏ గైడ్ కూడా నావెల్ కాదు అన్నాడు. ఈ గైడ్ అనేది నావెల్ ఎన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఏ గైడ్ కూడా నావెల్ కాదు అన్నాడు. దీనికి కూడా ఇంటూ పెట్టుకుందాం. ఇవి స్టేట్మెంట్స్ ప్రకారం మనం రాసుకున్న వెన్ డయాగ్రామ్. కన్క్లూజన్ చెప్తాం. ఒక్క బుక్ కూడా రిఫరెన్స్ కాదు అన్నాడు. ఈ బుక్ అనేది రిఫరెన్స్ కాదు అన్నాడు. ఓకే. కొన్ని నావెల్స్ రిఫరెన్స్ అవుతాయి, ఈ కొన్ని నావెల్స్ అనేవి రిఫరెన్స్ అవుతాయి అని అడిగింది. సో మనకి చూద్దాం. మనం ఇక్కడ నోటీస్ చేసుకుంటే కన్క్లూజన్ 1లో బుక్ రిఫరెన్స్ అన్నాడు. ఈ బుక్కు రిఫరెన్స్కి ఇక్కడ ఏమని చెప్పిండు? కాదు అని చెప్పిండు. సో ఆబ్వియస్గా కన్క్లూజన్లో ఏమి ఇచ్చిండు? కాదు అని ఇచ్చిండు. సో ఇది రైట్. నెక్స్ట్ కొన్ని నావెల్స్ బుక్స్ అవుతాయి అంటే నావెల్స్కి బుక్స్కి అంతే కదా. కొన్ని నావెల్స్ రిఫరెన్స్ అనగా
నావెల్స్కి రిఫరెన్స్కి మనకు రిలేషన్ ఇవ్వలేదు, వాడు ఇవ్వలేదు, మనం కామెంట్ చేయలేము అవుతుంది కాదని. సో కన్క్లూజన్ ఓన్లీ వన్ సాటిస్ఫైస్. నెక్స్ట్ క్వశ్చన్, 631542 అంకెలను డిసెండింగ్ ఆర్డర్లో మారిన తర్వాత ఎన్ని అంకెల స్థానాలు మారు అన్నాడు. డిసెండింగ్ ఆర్డర్లో అంటే డిక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి. డిక్రీజింగ్ ఆర్డర్లో రాయిద్దాం. ఫస్ట్ ఏంటిది 8 హైయెస్ట్ నెంబర్, తర్వాత 7 లేదు కాబట్టి 6, తర్వాత 5, తర్వాత 4, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 1. 4, 3, 2, 1, 0 లేదు. ఓకే, ఎన్ని అంకె స్థానాలు మారు అన్నాడు. ఫస్ట్ 8 ఉంటే 8 వచ్చింది, ఇక్కడ 6 ఉంది. 3 ఉంటే 6 వచ్చింది, తర్వాత 1 ఉంది, తర్వాత 5 ప్లేస్లో 4 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో 3 వచ్చింది, 2 ప్లేస్లో 2నే వచ్చింది. ఓకే, 2 ప్లేస్లో ఎగ్జాక్ట్ 2 వచ్చింది. ఎన్ని మారలేదు ఇప్పుడు, 1 ప్లేస్లో 8 వచ్చింది, అది వేరే థింగ్, అది కూడా మ్యాచ్ కావట్లేదు. ఓకే, సో ఇప్పుడు ఓవరాల్గా ఎన్ని మారలేదండి, ఓన్లీ 1, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 7029 అంటే RYXQ, 2069 అంటే QSW. 6కి రిలేషన్ అడిగిందండి. 6 ఎక్కడ ఉందండి, అసలు ఇక్కడ ఉంది. ఓకే, QSXY ఇందులో ఉంది, QXY ఉంది, ఎస్ లేదండి. సో ఎస్కి ఏమవుతుంది, 6 అవుతుంది. ఆర్ చూద్దాం, 069, 2029 అనేది అయిపోయింది కాబట్టి, సో 7కి ఏమవుతుంది, ఆర్ అవుతుంది. 6కి ఏమవుతుంది, ఎస్ అవుతుంది. ఎస్ ఉంది కాబట్టి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏమి రావాలండి చూద్దాం, ఎంత ఇంక్రీజ్ అయిందో. 21 29 అంటే ఎంత ఇంక్రీజ్ అయిందండి, 8 ఇంక్రీజ్ అయింది. 29 37 అంటే ఎంత ఇంక్రీజ్ అయిందండి, అది 7, ఇది 1, 8 ఇంక్రీజ్ అయింది. 37 45 అంటే ఎంత ఇంక్రీజ్ అయిందండి, 3 5, 8 ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు 45కి 8 యాడ్ చేద్దాం. 45కి 8 యాడ్ చేస్తుంటే 53. ఓకే, నెంబర్ వచ్చింది మనకి. ఇప్పుడు లెటర్ రావాలి. లెటర్ చూద్దాం. యూ అంటే 21, టీ అంటే 20, -1, 19, -1, 18, -1, 18 -1, 17. 17 అంటే ఎంత అండి, క్యూ. నెక్స్ట్ వై అంటే 25, ఎక్స్ అంటే 24, -1, 24, 23, -1, 23, 22, -1, వి -1, యూ. QU 53, QU 53, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఏఎక్స్విజేని ఎంఐఎఫ్ఎస్గా రాసిండు, డబ్ల్యూపీజేటీని ఐఏటీసీగా రాసిండు, అదేవిధంగా జిఎంఎన్యుకి సరిపోయేది ఆప్షన్స్ నుంచి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ అంటే ఎంత అండి, 1. ఎం అంటే ఎంత అండి, 13, ఎంత ఇంక్రీజ్ అయిందండి, 12 ఇంక్రీజ్ అయింది. ఓకే, ఎక్స్ అంటే ఎంత అండి, 24, ఐ అంటే 9, ఎంత ఇంక్రీజ్ అయిందండి, అది 9, ఇది 2, 11 ఇంక్రీజ్ అయింది. ఓకే, వి అంటే 22 అండి, ఎఫ్ అంటే 6, ఎంత ఇంక్రీజ్ అయిందండి, అది 6, ఇది 4, 10 ఇంక్రీజ్ అయిందండి. జే అంటే 10, ఎస్ అంటే 19, ఎంత ఇంక్రీజ్ అయిందండి, 9 ఇంక్రీజ్ అయింది. సీక్వెన్స్ ఏంటిదండి, 12, 11, 10, 9. ఇక్కడ చూడండి, 23 ఐ అంటే 9, 23 జెడ్ వరకు 3, 9, 3, 12. పి అంటే 16, ఏ అంటే 1, ఎంత ఇంక్రీజ్ అయిందండి, 16, 10 కలిపితే జెడ్, 10కి 1 కలిపితే ఏ, 11 ఇంక్రీజ్ అయింది. జే అంటే 10 అండి, టీ అంటే 20, 10 ఇంక్రీజ్ అయింది. టీ అంటే 20 అండి, సి అంటే 3, ఎంత ఇంక్రీజ్, 9. సో సేమ్ సీక్వెన్స్ 12, 11, 10, 9. జి అంటే 7, దీనికి ఎంత యాడ్ చేయాలి, 12 యాడ్ చేయాలి. 12, 7 ఎంత అండి, 12, 7, 19, 19 అంటే ఎస్. నెక్స్ట్ డబ్ల్యూకి అంటే ఎంత అండి, 23, 23కి ఎంత యాడ్ చేయాలి, 11 యాడ్ చేయాలి. ఫస్ట్ 23కి 3 యాడ్ చేస్తే జెడ్ వరకు అయిపోతుంది. 3 యాడ్ చేసిన తర్వాత 8 యాడ్ చేయాలి. 8 అంటే ఎంత అండి, హెచ్. నెక్స్ట్ ఎన్ అంటే ఎంత అండి, 14, 14 10 కలిపితే ఎంత అండి, 24, 24 అంటే ఎంత అండి, ఎక్స్. యూకి 9 యాడ్ చేయాలి. యూ అంటే ఎంత, 21, 21కి 5 కలిపితే 26 అయిపోతుంది. నెక్స్ట్ 3 కలపాలి. 3 అంటే 21కి ఎంత కలపాలంటే 5 కలపాలి. 5, 4, 9 కాబట్టి నెక్స్ట్ డి వస్తుంది. SHXD, SHXD, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 29, DIRECTS 6 రోజులలో విభిన్న దినాలలో సెలవులు ఉంటాయి, మండే టు సండే. ఓకే, చూద్దాం. ఎస్కి సెలవు టీ తర్వాత అంట, ఎస్ అనే వాడికి సెలవు టీ తర్వాత, టీ పెట్టుకొని కింద ఎస్ రాసుకుందాం. నెక్స్ట్ సి మరియు టీ మధ్య ముగ్గురు ఉన్నారంట. సి మరియు టీ మధ్య ముగ్గురు అంటే ముగ్గురు మొదలుపెట్టి సి రాద్దాం. ఓకే, నెక్స్ట్ డి మరియు ఎస్ మధ్య 3 అంట.
బి మరియు ఎస్ మధ్య 3 అంటే 1 2 3 రావట్లే కదా. సి మరియు టి మధ్య 3 అంటే 1 2 3 సి ఇక్కడికి రావాలి, ఇది సి. నెక్స్ట్ ఎస్ మరియు డి మధ్య 3 అంటే 1 2 3 ఇది డి. ఇంతవరకు బ్యాలెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఈ అనేవాడు ఐకి ముందు మరియు ఆర్కి తర్వాత సెలవు. ఈ అనే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐదర్ ఇక్కడన్నా ఒకటి రావాలి, ఐదర్ ఇక్కడన్నా ఒకటి రావాలి, అంతే కదా. 7 కావాలి కదా మనకి. 1 2 3 4 5 6 వచ్చినాయి. ఐదర్ ఊపర్ ఐదర్ నీచే. సో ఇప్పుడు మనం ఏం చూద్దాం, ఈ అనేవాడు ఐకి ముందు మరియు ఆర్కి తర్వాత సెలవు. ఈ అనేవాడు ఐకి ముందు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా, టీనే టాప్ అనుకుంటున్నా, మండే రోజు అనుకుంటున్నా. అజంప్షన్ ఇది, మే ఆర్ మే నాట్. ఇచ్చిన డేటా ప్రకారం, ఇచ్చిన ట్రాన్స్లేషన్ ప్రకారం ఈ విధంగానే వస్తుంది. యాక్చువల్ క్వశ్చన్ అనేది, యాక్చువల్ రిప్రజెంటేషన్ వేరే తిరిగి ఉంటుంది. డ్యూరింగ్ ద ట్రాన్స్లేషన్ అనేది ఇట్లా అయిపోయింది ఇది. ఓకే, ఈ అనేవాడు ఐకి ముందు ఆర్కి తర్వాత సెలవు. ఫర్ ఎగ్జాంపుల్ ఐకి ముందు ఈ అనేవాడు ఆర్కి తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో అడ్జస్ట్ చేద్దాం. ఆర్కి తర్వాత ఐకి ముందు, ఇక్కడ ఐ అనుకుందాం, ఇక్కడ ఈ అనుకుందాం. ఓకే, టీ అనేవాడు మండే అనుకుందాం. ఇది మండే, ఇది సండే. లాస్ట్కి ఉన్నది ఎవడు, మిగిలిన వాడు లాస్ట్కి డిఐఆర్ ఈ డిఐ అనేవాడు ఇక్కడ ఉంటాడు లాస్ట్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నా, డీకి ముందు ఎంతమంది సెలవు ఉంది, డీకి ముందు ఎంతమంది ఉన్నారు, ముందంటే ఇంతమంది వస్తారు. ఆప్షన్లో ఉందా ఎంతమంది, 1 2 3 4 5 వస్తున్నారు. 5 ఉందా, లేదు. ఒకవేళ మన అజంప్షన్స్ ప్రకారం ఇది మండే అనుకుందాం, ఇది మండే అనుకొని, ఇది ట్యూస్డే అనుకొని, లాస్ట్ సండే అనుకుందాం. ఓకే, అప్పుడు డీకి ముందు ఎంతమంది ఉంటారు, ఒక్కళ్ళు ఉంటారు. ఆప్షన్ 4. ఓకే ఓకే, డోంట్ టేక్ సీరియస్ దీస్ స్టేట్మెంట్స్. ఓకే, డ్యూరింగ్ ద ట్రాన్స్లేషన్ ఇట్ మే some translation missing may happen. Okay, see the concepts how to arrange Sunday to Monday given students. That means given numbers, given letters, how to arrange Sunday to Monday. According to that we arranged what he asked, we mentioned. Okay, according to the options we go through the option 4. Okay, don't take that much stress on this question. Okay, next question 30. 3 లెటర్ క్లస్టర్లు అంటారు ఒకే విధంగా ఉన్నాయి. ఓఎల్ ఎస్క్యూ యూఆర్ వైడబ్ల్యూ ఎంజే క్యూఓ హెచ్ఈఎల్ఐ. ఏది ఈ గ్రూప్ చెందదు అని అంటే ఆడ్ వన్ని ఫైండ్ అవుట్ చేయమని చూద్దాము. ఓ అంటే ఎంత అండి, 15. ఎస్ అంటే 19. ఎంత యాడ్ అయింది, +3 యాడ్ అయింది. ఓకే, ఎల్ అంటే 12, 15. ఓ అంటే 15 కదా, ఎస్ అంటే 19, +4 యాడ్ అయింది. +4 యాడ్ అయింది. నెక్స్ట్ ఎల్ అంటే 12 అండి, క్యూ అంటే 17. ఎంత ఇంక్రీజ్ అయింది, 5 ఇంక్రీజ్ అయింది. ఓకే, నెక్స్ట్ లెటర్ చూద్దాం. యూ అంటే 21, వై అంటే 25. 21 25 అంటే ఎంత ఇంక్రీజ్ అయిందండి, +4 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ చూద్దాం. ఆర్ అంటే 18, డబ్ల్యూ అంటే 23. ఎంత ఇంక్రీజ్ అయింది, 5 ఇంక్రీజ్ అయింది. సో సేమ్ రూల్ ఫాలో అయింది. 4 5 +4 +5. ఎం అంటే 13, క్యూ అంటే 17. ఎంత ఇంక్రీజ్ అయిందండి, 13 17 అంటే +4 ఇంక్రీజ్ అయింది. జే అంటే 10, ఓ అంటే 15. ఎంత ఇంక్రీజ్ అయింది, 5 ఇంక్రీజ్ అయింది. సో ఇంతవరకు సాటిస్ఫై అయింది 3. నెక్స్ట్ హెచ్ అంటే 8 అండి, ఎల్ అంటే 12. ఎంత ఇంక్రీజ్ అయింది, 4. నెక్స్ట్ ఈ అంటే 5 అండి, ఐ అంటే 9. ఎంత ఇంక్రీజ్ అయింది, +4 అయింది. సో మనకు కావాల్సినంత +5. సో ఆప్షన్ 4 అనేది డిఫరెంట్గా ఉన్నది. ఓకే, 31 క్వశ్చన్ I think. Okay, this is the last question. Okay, comment your answer in comment box for this question. Okay, thank you very much for watching. Thank you very much. Jai Hind, Jai Bharat. Thank you.